గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకి ముదురుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పదవుల మార్పులు ఈ పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని నాయకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన మేరిగ మురళికి అండగా నిలిచిన రూరల్ ప్రాంత కీలక నాయకుడు ఎద్దెల నరేందర్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడం, ఆయన వర్గీయులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడం విభేదాలకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో మధ్యవర్తిత్వం జరిగినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గూడూరులో మా మద్దతు ఉంటేనే మేరిగ మురళి రాజకీయంగా ముందుకు సాగగలుగుతున్నారు, అలాంటిది మాకే ఇబ్బందులు కలిగించేలా చర్యలు తీసుకోవడం సరికాదు అనే వాదనతో ఎద్దెల నరేందర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన పార్టీ అధిష్టానానికి తన వాదనను వినిపించడంతో పాటు పార్టీలో తన వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి మద్దతుతో గూడూరు నియోజకవర్గంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే గూడూరు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ మేరిగ మురళికి ఉన్న పదవి ఎద్దెల నరేందర్ రెడ్డి వర్గానికి చెందిన గురువయ్యకు దక్కేలా చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా మరికొన్ని కీలక పదవులు కూడా ఆయన అనుచరులకే దక్కడం గూడూరు వైఎస్ఆర్సీపీలో నరేంద్ర రెడ్డి వర్గం హవా కొనసాగుతుందనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మేరిగ మురళి రాజకీయ బలాన్ని తగ్గించాలనే వ్యూహంలో భాగంగానే ఎద్దుల నరేందర్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించి ఈ మార్పులు తీసుకువచ్చారని పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో గూడూరు వైఎస్ఆర్సీపీలో మేరిగ మురళి రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. పార్టీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. గూడూరు వైఎస్ఆర్సీపీలో నరేంద్రుడి హవా కొనసాగుతుందా లేక మేరిగ మురళి తిరిగి తన పట్టు సాధిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.